ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 10 శ్లోకము 17ను పరిశీలిద్దాం. భగవంతుని ఐశ్వర్యాన్ని, ఆయన విభూతులను విన్న అర్జునుడు ఇప్పుడు ఆయనను నిరంతరం ఎలా స్మరించుకోవాలో తెలుసుకోవాలని ఆరాటపడుతున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. కథం విద్యామహం యోగిన్స్త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింతియోసి భగవన్మయా. ఈ శ్లోకం అర్థమేమిటంటే, అర్జునుడు భక్తితో శ్రీకృష్ణుడిని ఇలా అడుగుతున్నాడు: ఓ మహాయోగి, నిన్ను నేను ఎల్లప్పుడూ ఎలా ధ్యానిస్తూ తెలుసుకోగలను? ఓ భగవంతునా, ఏ ఏ రూపాలలో, ఏ ఏ వస్తువులలో నేను నిన్ను స్మరించుకోవాలి? ఇది భగవంతునితో అనుక్షణం కలిసి ఉండాలనే ఒక భక్తుని ఆర్తిని తెలియజేస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, నిజమైన భక్తి అంటే భగవంతుని గురించి వినడమే కాదు, ఆయనను అనుభవించాలని కోరుకోవడం. అర్జునుడిలాగే మనం కూడా భగవంతుణ్ణి మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. ఇది జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలనే తీవ్రమైన తపనను సూచిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం కూడా అర్జునుడిలాగే ప్రశ్నించుకోవాలి. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో, మన పనులలో, మన సంబంధాలలో దైవాన్ని ఎలా చూడగలమని అన్వేషించాలి. ఈ అన్వేషణ మన మనస్సును ఎప్పుడూ భగవంతుని వైపు మళ్లిస్తుంది. ఉదాహరణకు, ఉదయించే సూర్యునిలో, పూల అందంలో, పిల్లల నవ్వులో భగవంతుని స్వరూపాన్ని చూడటానికి ప్రయత్నించవచ్చు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.